అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 263. قول معروف ومغفرة خير من صدقة يتبعها أذى والله غني حليم. ఆయత్ నంబర్ 263. దానం చేసిన తర్వాత మనసు నొప్పించడం కంటే మంచి మాట పలకడం, క్షమించడం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరు లేనివాడు, సహనశీలుడు. యాచకులను కసిరి కొట్టరాదు, విదిలించకూడదు అని దీని భావం. దీనికి బదులు వారితో మృదువుగా మాట్లాడాలి. యాచకులు అడిగిందల్లా మీరు ఇవ్వనవసరం లేదు, ఇవ్వలేరు కూడా. ఈసారికి మన్నించు అనో, దేవుడు నీపైన నాపైన దయచూపుగాక అనో చెప్పి మంచి పద్ధతిలో పంపివేయాలి. ఇదే మృదు భాషణ లేక మంచి మాట. కౌలుం మారూఫున్. మరి క్షమించటం మగఫిరుతున్ అంటే ఏమిటి అన్న సందేహం కలగవచ్చు. యాచకులలో రకరకాలు వారుంటారు. నిజంగా అవసరం ఏర్పడి ఒకరి ముందు చేయి చాపి అర్థించిన వారు ఆత్మగౌరవాన్ని సదా దృష్టిలో పెట్టుకోవాలి. వాడేమిటి ఇలా ముష్టెత్తుకుంటున్నాడు, ఇలాంటి మాటల్ని పలకడం కానీ, నలుగురు ముందు అతని నవ్వులుపాలు చేయడం కానీ చేయకూడదు. ఏ సందర్భంలోనైనా కోపంలో యాచకుని నోట అమర్యాదమైన వెలువడిన వీలైనంత వరకు మన్నించి వదిలిపెట్టాలి. ఇది కూడా మగఫిరుతున్ కిందకే వస్తుంది. దానం చేసిన తర్వాత యాచకుణ్ణి నలుగురిలో నిలబెట్టి నానా మాటలు అనేకంటే అతని పట్ల మృదువైఖరి అవలంబించడం, అతని యాచనను తెరమరుగు గావించడం, ఉపేక్షించడం ఎంతో మేలు. అందుకే హదీసులో అనబడింది, అల్ కలిమతు తయ్యిబతు సదఖతుం. సద్వచనం కూడా దానమే. సహీ ముస్లిం, కితాబు జకాత్. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఈ విధంగా ఉపదేశించారు, మీరు ఏ సత్కార్యాన్ని మారూఫ్ను అల్పంగా భావించకండి. ఆఖరికి మీ సహోదరుని నవ్వుతూ పలకరించడాన్ని కూడా. సహీ ముస్లిం, కితాబుల్ బిర్రు. ఆయత్ నంబర్ 264. يا أيها الذين آمنوا لا تبطلوا صدقاتكم بالمن والأذى كالذي ينفق ماله رئاء الناس ولا يؤمن بالله واليوم الآخر فمثله كمثل صفوان عليه تراب فأصابه وابل فتركه صلدا لا يقدرون على شيء مما كسبوا والله لا يهدي القوم الكافرين. ఆయత్ నంబర్ 264. ఓ విశ్వాసులారా, తన ధనాన్ని పరుల మెప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లాహ్ను గాని అంతిమ దినాన్ని గాని విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని గ్రహీతల మనసులను నొప్పించి మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్తా కొట్టుకుపోయి కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనాకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమి ప్రాప్తించదు. అల్లాహ్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. ఇందులో 2 ముఖ్య విషయాలు నొక్కి చెప్పబడ్డాయి. ఒకటి, దాన ధర్మాలు చేసి ఉపకారాన్ని చాటడం, దానం పుచ్చుకున్న వారి మనసును నొప్పించడం. ఇలాంటి దెప్పు పొడుపులు కపటులు మాత్రమే చేస్తారు. నలుగురిలో పేరు ప్రతిష్టలు పొందగోరి దానం చేసిన వారు మాత్రం ఈ విధంగా నోరు జారుతారు. విశ్వాసులు అనబడే వారికి ఇవి ఎంత మాత్రమూ శోభించవు. 2, ఈ రకమైన దానం నున్నని రాయిబండ వంటిది. ఏ కాస్త మట్టి దానిపై పేరుకొని ఉన్న విత్తనం నాటడానికి పనికిరాదు. ఒకవేళ విత్తనం వేసినా దానిపై కురిసే వర్షానికి మొత్తం కొట్టుకుపోతుంది. దీని భావం ఏమిటంటే, వర్షం ఏ విధంగా ఆ రాతి ప్రదేశానికి ప్రయోజనం చేకూర్చలేకపోయిందో అదేవిధంగా ప్రదర్శనా బుద్ధి గలవాడికి కూడా అతని దానం ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఆయత్ నంబర్ 265. ومثل الذين ينفقون أموالهم ابتغاء مرضات الله
مرضات الله وتثبيتا من أنفسهم كمثل جنة بربوة أصابها وابل فآتت أكلها ضعفين فإن لم يصبها وابل فطل والله بما تعملون بصير. ఆయత నెంబర్ 265. ఇక దైవ ప్రసన్నతను చూరగొనే తపనతో దృఢ నమ్మకంతో తమ సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా కేవలం వానజల్లు జరిపినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు. ఇది దైవ ప్రసన్నతను చూరగొనే లక్ష్యంతో తమ ధనాన్ని వ్యయపరిచే వారి దృష్టాంతం. వారు ఖర్చు పెట్టిన ధనం ఎత్తైన ప్రదేశంలో ఉన్న తోట లాంటిది. బాగా వర్షం కురిస్తే ఆ తోట నుంచి రెట్టింపు దిగుబడి లభిస్తుంది. ఒకవేళ సన్నని జల్లులు లేక తుప్పర లాంటిది పడినా దానికి సరిపోతుంది. వారి దాన ధర్మాలు కూడా అంతే. అవి చిన్నవైనా పెద్దవైనా దైవ కృపతో ఎన్నో రెట్లు పెంచబడి వారికి వాపసు చేయబడతాయి. అరబీ మూలంలో జన్నతున్ అనే పదం వచ్చింది. మొక్కలు చెట్లు బాగా దట్టంగా పెరగడం మూలంగా కనిపించకుండా ఉండే నేలను జన్నతున్ అని అంటారు. లేక నలువైపుల నుంచి దట్టమైన కంచె ఉండడం మూలంగా కనిపించకుండా ఉండే తోటను జన్నతున్ అంటారు. జన్నతున్ అనేది అసలు జిన్ అనే ధాతువు నుండి వచ్చింది. జిన్ అనేది కంటికి కానరాని ప్రాణి. మాతృ గర్భంలో ఉన్న శిశువును కూడా జనీన్ అంటారు. అది కూడా కనిపించదు కనుక. అలాగే ఉన్మాదాన్ని, మానసిక సంతులనం లోపించడాన్ని జునూన్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ స్థితిలో తెలివిపై ఒక విధమైన పొర కమ్ముకుంటుంది. ఇక జన్నత్ను, స్వర్గాన్ని జన్నత్ అని అనడానికి అసలు కారణం అది కళ్ళకు కనిపించకుండా దాచి ఉంచటమే. రబ్ వతన్ అంటే ఎత్తుగా ఉండే నేల. వాబిలున్ అంటే భారీ వర్షం. Ayat number 266. أيود أحدكم أن تكون له جنة من نخيل وأعناب تجري من تحتها الأنهار له فيها من كل الثمرات وأصابه الكبر وله ذرية ضعفاء فأصابها إعصار فيه نار فاحترقت كذلك يبين الله لكم الآيات لعلكم تتفكرون. ఆయత నంబర్ 266. మీలో ఎవరికైనా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి అతను ముసలివాడైపోగా మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెలరేగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరైనా సరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేందుకు గాను అల్లా ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు. ఈ ప్రదర్శన బుద్ధి నుంచి కాపాడే ఉద్దేశంతో ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇవ్వబడింది. తోట ద్వారా వచ్చే ఆదాయంతో బ్రతుకుబండిని లాగే ఒక ముసలివాడున్నాడు. అతనికి చంటి పిల్లలే గాని యుక్త వయసుకు చేరిన కొడుకులు లేరు. మరోవైపు ఆ ముదిసలి కూడా ఇప్పుడు కష్టపడి డబ్బు సంపాదించలేడు. ఆ తోటే అతని జీవనాధారం. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆ తోటపై ఒక పెనుగాలి వీచింది. దాంతో ఉన్నది కాస్త ఊడ్చుకుపోయింది. మరి ఆ తోటను పూర్వస్థితికి తెచ్చే సత్తువ కూడా ముసలి రైతులో లేదు. నలుగురులో పేరు ప్రతిష్టలు పొందాలన్న తలంపుతో సత్కార్యాలు చేసిన దుస్సంకల్పాలు పరిస్థితి కూడా ప్రళయ దినాన్ని ఇలాగే ఉంటుంది. కాపట్యం మూలంగా వారి సత్కార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. మరో వంక వారు కష్టాల కడలని దాటడానికి ఒక్కో సత్కార్యం కోసం అర్రులు చాస్తూ ఉంటారు. మరిన్ని సత్కార్యాలను సంపాదించుకు వద్దామంటే ఆ అవకాశం కూడా ఇవ్వబడదాయే. మరి మీ పరిస్థితి కూడా ఇలాగే రూపుదాల్చాలని మీరు అనుకుంటున్నారా అని ఇక్కడ అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. జీవితాంతం దైవ మార్గంలో అంకిత భావంతో సాధన చేసి త్యాగాలు చేసి వయసు మీద పడిన తరువాత సైతాన్ ఎత్తులకు చిత్తైపోయి దైవ
అవిధేయతకు పాల్పడిన వారికి కూడా ఈ ఉపమానం వర్తిస్తుంది. హజరత్ ఇబ్నే అబ్బాస్ మరియు హజరత్ ఉమర్ రజియల్లా తలాన్హులు చెప్పారు. సహీ బుఖారీ కితాబు తఫ్సీర్ ఫతహుల్ ఖదీర్ లి సౌకానీ మరియు తఫ్సీర్ ఇబ్నే జరీర్ తబ్రీ.